భగవంతుడు అన్ని వేళలా చల్లగా చూడాలి. చుండ్రు బాలరెడ్డి గారు వాళ్ళ కమిటీ సభ్యులందరికీ గట్టిగా ఒకసారి బాలరెడ్డి కమిటీ సభ్యులు గట్టిగా చెప్పండి కొట్టాలి మీరందరూ దయవచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాలరెడ్డి గారు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దయవుంచి నెక్స్ట్ శుభవాసి యువసేన వాళ్ళదైతే. అలాగే దాదాపు మీకందరికీ తెలుసుంటుంది, తెలిసి మా నాన్న పాలకొండాడు గారు గత సంవత్సరం ఇదే నెలలో 5వ తేదీ మరణించారు. కరెక్ట్ సంవత్సరం అయింది. నిజంగానే మా అన్నకు రాజంపేట టికెట్ ఇచ్చినా అక్కడ గెలవలేకపోయినాం. మా నాన్న చనిపోయినాడు. ఎంతో నిజంగానే నిరాశగా, ఎంతో బాధగా, రకరకాల మనుషులు రకరకాల ప్రయత్నాలు చేసిన నన్ను మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను దగ్గరికి తీసి నువ్వు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షునిగా పనిచేయి, మీ నాన్న 1978 నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా రకరకాల పదవుల్లో ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని నువ్వు ఖచ్చితంగా ముందరికి తీసుకెళ్ళు, నీకు పార్టీ అండగా ఉంటుంది, పార్టీ నిలబడుతుంది అని చెప్పి ధైర్యం చెప్పి మళ్ళీ నన్ను రాజంపేట పార్లమెంట్ అధ్యక్షునిగా ఇలాంటి తెలుగుదేశం పార్టీ ప్రకటించడం నిజంగా నాకెంతో గర్వంగా ఉంది. వాళ్ళు పెట్టుకునే నమ్మకానికి, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజంగా నిలబెడతాను. ఎలాంటి అవినీతి పనులు చేయకుండా నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా చేతనైనంతగాని పార్టీ దృష్టికి పోయి ఖచ్చితంగా మీకు, మీ కుటుంబాలకు, ఆంధ్ర రాష్ట్రంలో మీ నియోజకవర్గాల్లో మేమైనా అన్నగారులు ఎవరైనా సరే మీ కుటుంబాలకు ఏదన్నా ఇబ్బంది కలిగితే మీరు దూరంగా ఉంటే మాకు నిజంగా ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏదైనా సమస్య వస్తే మేము పరిష్కరిస్తామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ఐ టీడీపీ కమిటీకి, మిగతా ఎన్ఆర్ఐ టీడీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి. వాళ్ళకి ఆ భగవంతుడు అన్ని వేళలా చల్లగా చూడాలి. చుండ్రు అలాగే దాదాపు